పార్లమెంటు సాక్షిగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి డబుల్ గేమ్ అంటూ మండిపడ్డారు మాజీ మంత్రి నక్కా ఆనందబాబు గారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై పార్లమెంట్ సాక్షిగా వైసీపీ డబుల్ గేమ్ ఆడుతూ మైనార్టీలను మభ్యపెడుతూ మోసగిస్తోందని మాజీ మంత్రి నక్కా ఆనందబాబు ధ్వజమెత్తారు. విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మాట తప్పడం మడమ తిప్పడం జగన్ పేటెంట్, ఇది జగమెరిగిన సత్యమన్నారు. గతంలో నా మైనారిటీలు అని పదే పదే చెప్పి వాళ్ళ ఓట్లు దండుకుని అందరం ఎక్కి మోసగించాడు. నేడు మళ్ళీ వారి ఓట్ల కోసం రకరకాల నాటకాలు ఆడుతున్నాడని మండిపడ్డారు. వక్ఫ్ చట్ట సవరణ బిల్లుపై జగన్ రెడ్డి మోసగించాడు. ఈ విషయం పార్లమెంట్ సాక్షిగా బట్టబయలైంది. మోదీ అరెస్ట్ చేయిస్తాడేమో అని ఒక పక్క భయం, మైనార్టీల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న ఇంకో రకమైన భయంతో లోక్సభలో వక్ఫ్ సవరణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓట్ చేసి డబుల్ గేమ్ ఆడారని పేర్కొన్నారు. మోదీ అరెస్ట్ చేయిస్తాడేమో అని ఒక పక్క భయం, మైనార్టీల ఓట్లు ఎక్కడ పోతాయో అన్న ఇంకో రకం భయంతో లోక్సభలో నాటకాలాడి రాజ్యసభకు వచ్చేసరికి అనుకూలంగా ఓటింగ్ చేసి డబుల్ గేమ్ ఆడారని పేర్కొన్నారు. పార్లమెంట్ చరిత్రలో ఇప్పటివరకు ఓటింగ్ అయిన తర్వాత విప్ జారీ చేసిన సంఘటనలు లేవన్నారు. పార్లమెంట్ చరిత్రే కాదు, భారతదేశం రాజకీయ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి లాంటి వింత రాజకీయ నాయకుడు ఎప్పుడూ లేడు, గతంలో లేడు, భవిష్యత్తులో చూడలేం కూడా. అంత వింత మనిషి. మైనారిటీల విషయంలో జగన్ ఇంతటి మోసానికి పాల్పడటం దేశమంతా చూస్తోందని నేషనల్ మీడియా కూడా కోడే కూస్తోందన్నారు. లోక్సభలో వక్ఫ్ సవరణ చట్టానికి వ్యతిరేకంగా ఓటు వేసి రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేయడం, లోక్సభలో నాటకాలాడి ఓటు వేసే రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేయడం మైనారిటీలను మోసం చేయడం కాదా అని ప్రశ్నించారు. వ్యతిరేకంగా ఓటు చేయమని విప్ జారీ చేశామంటూనే జగన్ మళ్ళీ విప్ వెనక్కి తీసుకుని రకరకాల డ్రామాలు ఆడారని ధ్వజమెత్తారు. తెలుగుదేశం పార్టీ కూటమి భాగస్వామి పక్షాలుగా పూర్తి స్టాండ్తో ఉన్నాయి. ఈ బిల్లు ద్వారా మైనార్టీలకు ఎటువంటి నష్టం జరగకూడదనేదే చంద్రబాబు ఆలోచన. వక్ఫ్ క్లాజుల మీద పూర్తి స్థాయిలో చర్చించి జేపీసీ ఏర్పాటు అయ్యాక అనేక సవరణలు ప్రతిపాదించి వాటికి దగ్గరుండి అంగీకరించేలా చేయించారు. వైసీపీ జగన్ స్టాండ్ ఏంటో బయటకు చెప్పలేదు. లోపల ఒకలా బయటకు ఒకలా వ్యవహరించారు. వారి ప్రవర్తన చూసి అందరూ చేదరించుకుంటున్నారు. జగన్ తన ఎంపీల చేత రాజ్యసభలో అనుకూలంగా ఓటు వేయించారు. జగన్ మీద ఉన్న కేసుల భయంతోనే ఇలా వ్యవహరించి ఉంటాడని అనుమానిస్తున్నారు. టీడీపీ వక్ఫ్ బోర్డులో ముస్లిమేతరులు ఉండాలన్న అంశాన్ని వ్యతిరేకించాం. కలెక్టర్ల స్థాయి అధికారుల నియామకం రాష్ట్రాలుగా వదిలిపెట్టమన్నాం. జేపీసీలో దాన్ని సాధించాం. ఈ విధంగా దాదాపు 3-4 సవరణలు ప్రతిపాదించి వాటిని అమలు చేయించుకున్నాం. ముస్లిం నేతలు ఎవరైతే వైసీపీలో ఉన్నారో వారు ఆలోచించుకోవాలి. మీ నాయకుడికి అసలు సిగ్గుందా అని ప్రశ్నించారు. ఆ సిగ్గంటే ఏంటో ఆయనకి తెలియదు. మా మాజీ మంత్రి గారు ఏమనలేక అలా అన్నారు, కానీ సిగ్గంటే ఏంటో జగన్మోహన్ రెడ్డికి తెలియదు. గతంలో కూడా సిఏఏ బిల్లుపై అనుకూలంగా ఓటు వేసి బయటకు వచ్చిన విషయాన్ని ఆలోచించాలని మైనార్టీలను కోరారు. వైసీపీ హయాంలో ముస్లింలపై అనేక దాడులు జరిగాయి, అనేక దమనకాండలు చేశారు. అబ్దుల్ సలాం కుటుంబం ఏ విధంగా చనిపోయిందో అందరికీ తెలుసు. మిస్బా కేసు ఏ విధంగా జరిగిందో చూసాం. వైఎస్ఆర్ అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్లో మత కలహాలు సృష్టించి అధికార మార్పిడి కోసం ఏ విధంగా ఊతకోత కోశారో అందరికీ తెలిసిందే. మత కలహాలు లేకుండా మత సామరస్యాన్ని చంద్రబాబు కాపాడారు. కూటమి ప్రభుత్వం వక్ఫ్ ఆస్తుల పరిరక్షణకు రాష్ట్ర వ్యాప్తంగా 3500 వక్ఫ్ ఆస్తు డిజిటైజేషన్ చేసింది. జగన్ జీవో నెంబర్ 43 తీసుకొచ్చి వివాదాస్పదం చేశాడు. రాష్ట్రంలోని వ్యవస్థలన్నింటినీ నాశనం చేశాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే జీవో నెంబర్ 43ను రద్దు చేసింది. ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డులో సుమారు 65,000 ఎకరాలకు పైగా ఆస్తులు ఉన్నాయి. వీటిలో దాదాపు సగం అన్యాక్రాంతమయ్యాయి. వీటిపై వైసీపీ అధికారంలో ఉన్ననాళ్ళు ఏ చర్యలు తీసుకోలేదు. కూటమి ప్రభుత్వం వాటిని స్ట్రీమ్ లైన్ చేస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 10 నెలల్లోనే క్లిష్టంగా ఉన్న 162 కేసులను పరిష్కరించిన ఘనత చంద్రబాబుకే దక్కుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మైనారిటీలకు సప్లాన్ నిధులు 2,512 కోట్లు కేటాయించాం. అంతేకాకుండా ఈ ప్రభుత్వం మైనారిటీల సంక్షేమానికి బడ్జెట్లో 5,434 కోట్లు కేటాయించింది. అది గత ఏడాది బడ్జెట్ కన్నా 1,058 కోట్లు అధికం. పార్లమెంట్ సాక్షిగా ముస్లిం సమాజం పట్ల జగన్ రెడ్డికి ఉన్న చిత్తశుద్ధి బయటపడింది. తల్లి చెల్లిని మోసం చేసిన జగన్ రెడ్డికి ఓట్ల కోసం వర్గాలను వాడుకుని మోసం చేయడం పెద్ద లెక్కేమీ కాదని
ఘాటుగా విమర్శించారు. కానీ ఇప్పటికీ కొంతమంది జగన్ రెడ్డి వెనకేసి రావడం చాలా వింతగా ఉంటుంది. మంత్రి గారు చెప్పినట్టు, మాజీ మంత్రి గారు చెప్పినట్టు అబ్దుల్ సలాం కుటుంబం ఏమైందో, ఎలా హింసించారో, ఎలా వారి మరణానికి కారణమయ్యారో మనం చూసాం. కానీ ఆనాడు ఎవరు స్పందించలా, ప్రశ్నించలా. ఇవాళ అందరూ వస్తారు రోడ్డు మీద ప్రశ్నించడానికి. మిస్బా కేసు ఏమైందో చూసాం. అలాగే మా మాజీ మంత్రి గారు అన్నట్టు చెన్నారెడ్డి గారిని ముఖ్యమంత్రిగా దించడానికి ఓల్డ్ సిటీలో మారణ హోమం సృష్టించాడు వైఎస్ రాజశేఖర రెడ్డి. వీళ్ళ ముస్లిం సమాజాన్ని కాపాడేది, వీళ్ళ ముస్లిం సమాజానికి ఉపయోగపడేది. రంజాన్ తోఫా ఎత్తేసాడు, పెళ్లి కానుక ఎత్తేసాడు. ముస్లిం పేద పిల్లల పెళ్ళిళ్ళైతే చంద్రబాబు నాయుడు గారి హయాంలో పెళ్లి కానుక ఇచ్చేవారు, అవి కూడా ఎత్తేసాడు. రంజాన్ తోఫా ఎత్తేసాడు, చాలా కార్యక్రమాలు ఎత్తేసాడు. కడపలో హౌస్ భవన్ కడితే తెలుగుదేశం పాలనలో 80% పూర్తయితే 20% కంప్లీట్ చేయని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. విజయవాడలో హౌస్ భవన్ కడితే ఆ మిగిలిన కొద్ది శాతం పూర్తి చేయలేని అసమర్థుడు జగన్మోహన్ రెడ్డి. అలాంటి జగన్మోహన్ రెడ్డి మాటలు ఇంకా నమ్ముతున్నారంటే ఆశ్చర్యంగా ఉంటుంది, వింతగా ఉంటుంది. తెలుసుకోవాలి, వాళ్ళు కూడా ఏం జరుగుతుందనేది తెలుసుకోవాలి.